జనతన సర్కార్ గురించి ఒక డిస్కషన్ ఉన్నది. మీలాంటి వాళ్ళు లోపలికి వెళ్ళిపోవడం, ఇంటర్వ్యూలు చేయడం, 2 రోజులు అక్కడనే ఉండొచ్చారు కదా మీరు. నిజంగానే వీళ్ళ ప్రభావం ఎట్లా ఉన్నది అప్పుడు? అప్పుడు మనం 20 ఏళ్ళు 15 ఏళ్ళకి 20 ఏళ్ళ కింద కదా. నేను మొట్టమొదటిసారి దండకారణం పోయింది 2007లో. 2000 ఏళ్ళనే 2007లోనే పోయినాను నేను. దండకారణ్యం 2007లోనే పోయినాము. నీకు అప్పటికే వాళ్ళు మనం చదువుతుంటే కదా పేపర్లో, వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారు, వ్యవసాయం నేర్పుతున్నారు, అది అనేది బాగా ఉండే. నేను పోయినప్పుడు అప్పటికే నేను యాపిల్ చెట్టు చూసినాను దండకారణ్యం. అక్కడ యాపిల్ చెట్టు మేము ఇంటర్వ్యూ కోసం పోయినాం. చాలా క్యూరియాసిటీ ప్రయాణం అది అప్పుడు, చాలా ఇది. సో అక్కడ యాపిల్ చూసినాము. అప్పుడే అక్కడ నువ్వు దండకారణ్యంలో అంత లోపల వరి పంట చూసినాము, పొలాలు పండించుకోవడం. సో ఇవన్నీ వాళ్ళు చెప్పిందే కదా. అప్పటి వరకు పాపం వాళ్ళకి ఆదివాసులకు వరి పంట తెలియదు. నీకు యాపిల్ ఎక్కడ పండిందంటే ఇక్కడ వీళ్ళు పోయి ఇంటి ముందల యాపిల్ పండు పెంచుడు, జామ పండ్లు పెంచుడు, కూరగాయలు పండించుకోవడం. సో ఇవన్నీ ఎవరింటి ముందు అన్నీ ఒకటి అప్పుడు ఇనిషియల్ స్టేజ్లో ఉంది. అప్పటికి జనతా సర్కార్ మొత్తం పూర్తి స్థాయిలో నీకు రాలే. సో ఆ తర్వాత నేను మళ్ళీ మీరు చెప్పినట్టు నేను 2013లో V6లో ఉన్నప్పుడు పోయినాను. అప్పుడు జనతా సర్కార్లో అసలు అద్భుతమైన ఒక్కొక్క పల్లెటూళ్ళలో నీకు ఊర్లు ప్లస్ నీకు చెరువులు తవ్వుకోవడం, ఉమ్మడి వ్యవసాయం చేసుకోవడం. వాళ్ళు మేము పోయింది కూడా దాదాపు సమ్మర్ టైంలో. అప్పుడు పోయింది సమ్మర్ టైంలో. మేము పోతున్నాం కానీ చెరువులు తవ్వుతున్నారు. ఆ ఏరియాలో చెరువులు తవ్వుతున్నారు, వాళ్ళు వరి పంట పండిస్తున్నారు. నీకు అన్ని రకాల కూరగాయలు, ఇంకెందుకు చేపల చెరువులలో చేపలు కూడా మాకు చేపలు తినబెట్టారు, మేము పండించిన చేపలు అని చెప్పి. సో అక్కడ అన్ని రకాల నీకు వ్యవసాయం చేయించుకుంటూ, అంటే మరి నీకు అక్కడ అందుకనే కదా నీకు ఏంది జనతా సర్కార్ కానీ, నీకు పోటీ ప్రభుత్వం, సమాంతర ప్రభుత్వం. అంటే సమాంతర ప్రభుత్వం ఎందుకన్నారు? ఈ ప్రభుత్వం వాళ్ళకి లోన్లు ఇవ్వలేదు కదా. ఈ ప్రభుత్వం వాళ్ళకు సలహాలు ఇస్తలేదు, ఏ పంట పండించాలని చెప్తలేదు, నువ్వు పండించిన పంటను వాడికి ఉండలేరు. సో వాళ్ళు పంట పండించడానికి ఒక ఊర్లో వాళ్ళు కమిటీలు వేస్తారు, గ్రామ కమిటీలు వేసుకుంటారు. ఆ గ్రామ కమిటీ ఎవరు పంట పండించాలి అనేది వాళ్ళు నిర్ణయం చేసుకుంటారు. వాళ్ళకి నీళ్ళెట్టి వాళ్ళు చూసుకుంటారు. ఏ పంట ఎక్కడ అమ్మాలి, ఏంది ఎక్కడ అంగడి పంపాలని వాళ్ళు చూసుకుంటారు. ప్లస్ వాళ్ళకి అయ్యే ఖర్చును కూడా వాళ్ళ గ్రామ కమిటీ ఇస్తుంది, అప్పు ఇస్తుంది వితౌట్ ఇంట్రెస్ట్. ఆ పైసలు ఎక్కడి మళ్ళా వీళ్ళ నుంచి తీసుకున్న పైసలే. సో అట్లా ఒక సమిష్టి వ్యవసాయం అనేది వాళ్ళకు చేసారు. సో అట్లా మొత్తం విస్తరించింది. గమనించిన విషయాలు మేము పోయినప్పుడు నేను గమనించిన విషయాలు. సో నీకు ప్రజలు హ్యాపీగా ఉన్నారు కదా. నువ్వు ఏం లేని ప్రజలు ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకుంటలేనప్పుడు అప్పటికి కరెంట్ కూడా రాలే ఇంకా మళ్ళా. ఓకే, అదొక అనుభవం మీకు. సో అట్లా కరెంటు కూడా లేదు, కానీ అయినా కూడా వాళ్ళను అంత చేరదీసి వాళ్ళకు చేస్తున్నారు కనుక. సో ఇంకా నేను స్కూల్ కూడా చూసిన, పాఠశాల, మావేశ పాఠశాల స్కూల్ కట్టిన. సో అది స్కూల్ కట్టారు. స్కూల్ కడితే పోలీసులు కూడా కొట్టారు. ఇప్పటికి ఇంకా అది వీడియో కనబడుతుంది. సో ఇట్లా ప్రజలు వాళ్ళు పోయి అడవిలో ఉండే దండకారణ్యంలో ఉండారు. వేణుగోపాల్ మాట అన్నారు, మేము ఏది నిలబెట్టలేకపోయినా అని కూడా అన్నారు వారు. సో ఒకటి అవును, ఏది నిలబడ్డది లేదు అంటే ఆ పరిస్థితులను బట్టి ఉంటది కొన్ని సందర్భాల్లో. ఇప్పుడు భగత్ సింగ్ సక్సెస్ అయ్యిందంటే ప్రాక్టీస్ లో ఉన్న భగత్ సింగ్, నువ్వు నేతాజీ సుభాష్ చంద్రబోసు, నువ్వు అట్లా అల్లూరి సీతారామరాజు, నువ్వు సక్సెస్ అయినట్టవా ఫెయిల్ అయినట్టవా? సో నేను ఇప్పుడు నిలబెట్టలేదు అంటే ఒకటి ఆయన అన్నదాకా చెప్తాను కరెక్ట్ కావచ్చు, కానీ కొంత సక్సెస్ అయితే ఉంది కదా. తనకు ఆ రియలైజేషన్ ఉండొచ్చు, కొంత సక్సెస్ ఉంది కదా నేను అంటాను. నా అభిప్రాయం ఏమిటంటే, బహుశా మీరు గమనించే ఉన్నారు, మీ పెద్ద నాయకులంతా లొంగిపోవడానికి ముందు నుంచే నేను వరుస ఇంటర్వ్యూలు చేసిన. నేను కాలం చాలా మారింది. కాలం అంటే ప్రభుత్వ ఆలోచన మారింది, ప్రజలకు నగదు బదిలీ జరుగుతున్నది, ప్రజలు కనీస అవసరాలు తీరిన తర్వాత కొంత సుఖమైన జీవితం ఉండాలని అనుకుంటున్నారు వాళ్ళు. ఒకప్పుడు ఫ్యాను చాలా ఖరీదైంది, ఇవాళ ఫ్యాను సర్వసాధారణం. ఓ కూలరు, ఏసీ పెట్టుకుంటున్నారు. మధ్యతరగతి పెరిగింది అంటే ప్రజల జీవన ప్రమాణాలు పెరిగిన మాట వాస్తవం, అంగీకరించాలి. ఈ మార్పు వచ్చిన క్రమంలో పాతకాలం అంత ఆవేశం అవసరం లేదు, ఆనాడున్నంత తీవ్రత అవసరం లేదని ఒక భావం. మీలాంటి వాళ్ళు అంటే ఇటు 90లో ఉన్న వాతావరణం ఒకటి, రెండోది మారిన పరిస్థితులు ఉన్నాయి కదా. తెలంగాణను ప్రభావితం చేసింది వాళ్ళు అంటే 1-2 విషయాలు మీరు చెప్పండి, ఉదాహరణ ఎట్లా అనేది. ఇప్పుడు
తెలంగాణలో భూస్వాముల అరచకాలు ఎక్కువ ఉండేనా? మనం చిన్నప్పుడు చదువుకున్నాం కదా, తెలంగాణ సాయుధ తెలంగాణ సాయుధ పోరాటం ఎందుకు వచ్చింది? భూమి కోసము జమీందారులకు వ్యతిరేకంగా వచ్చింది కదా. ఇప్పుడు అది కొనసాగింది కూడా దాని కొనసాగింపే కదా. ఇప్పుడు 1948 తెలంగాణ ఉద్యమం మొదలైతే 1967 కదా నీకు నక్సల్బరీ మొదలైంది. సో నక్సల్బరీ తెలంగాణ సాయుధ పోరాటం ఇక్కడ సక్సెస్ను ఈ సాయుధ పోరాటం సక్సెస్ని నక్సల్బరీ వాళ్ళు అబ్జర్వ్ చేసినారు, చదువు మజుందార్ వాళ్ళు అబ్జర్వ్ చేసినారు. ఎందుకంటే తెలంగాణ సాయుధ పోరాటంలో కొన్ని వేల గ్రామాలు రైతుల చేతిలోకి వచ్చినాయి, భూస్వాముల పీడన విముక్తి అయింది అక్కడ. సో అరే ఇట్లా పోరాడి చేయొచ్చు అనే ఒక దాని కొనసాగింపు అక్కడ వచ్చినాడు. సో తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉండే. నువ్వు తెలంగాణ సాయుధ పోరాటం అయిపోయినంత మాత్రం మొత్తం విముక్తి జరగలేదు కదా. సో ఆ బాటలను వాళ్ళు పోయిన తప్పించి తప్పనిసరిగా తుపాకులే పట్టుకొని పోవాలి అనే ఉద్దేశంతోనే కాదు అనేది నాకున్న భావన. చరిత్రను మనం చదువుకుంటూ వస్తుంటే ఇప్పుడు సీతారామరాజు కూడా నువ్వు ఊరికే బిల్లంబు వాడలేడు కదా. నువ్వు భగత్ సింగ్ కూడా నువ్వు బ్రిటిష్ వాడు అప్పుడు అంత హింస ఉపయోగిస్తున్నాడుగా. బ్రిటిష్ వాడిని ఒక్కొక్క రకంగా కలకత్తాలో కూడా బాంబు పెట్టి చంపేశారు ఒక్కొక్క జడ్జిని, బ్రిటిష్ జడ్జి. సో నువ్వు అప్పుడు అవన్నీ ఉన్నాయి కనుక ఉద్యమం చేసేటోళ్ళకు ఒక్కొక్క రూపం ఒక్కొక్కరుగా అనిపిస్తుంది. సో నేను అది చెప్తాను, అప్పటి ఆ ఫలితాలు ఉన్నా కూడా చాలా సందర్భాల్లో నేను, ఎందుకంటే అగ్రనాయకత్వంలో ఉన్న చాలా మందితో నేను ఉద్యోగం ఇంటర్వ్యూ పోయినప్పుడు చాలా మందితో నాకు పరిచయాలు అయినాయి వ్యక్తిగతంగా. నాకు ఇప్పుడు నేను పోయినప్పుడు నేను చెప్తుంటే అంటే, ఎందుకంటే నేను ఇక్కడ పోలీస్ బీట్ కూడా నేను కవర్ చేస్తాను కదా, పోలీసుల శక్తి సామర్థ్యాలు కూడా తెలుసు నాకు వాళ్ళ శక్తి సామర్థ్యాలు కూడా తెలుసు. నేను 2-3 సార్లు, ఎందుకంటే పాపం వాళ్ళు పోయిన తర్వాత, ఎందుకంటే నేను 2-3 సార్లు ఇంటర్వ్యూ వచ్చిన తర్వాత పాపం ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు చనిపోతే బాధ అనిపిస్తాయి కదా. దళలో ఉన్న వాళ్ళు నాయకులు ఇట్లా 2-3 సార్లు చనిపోయారు. నేను మళ్ళీ నెక్స్ట్ 2 సార్లు ఇంటికి పోయినప్పుడు ఓ పెద్ద ఆయనతో అన్న ఇది పోలీసుల ముందు మీరు సస్టైన్ కాలేరు, ఫ్యూచర్లో పోలీసులకు ఉన్న శక్తి సామర్థ్యాల ముందు సాధ్యం కాదేమో ఇది మీరు అని నేను చాలా సందర్భాల్లో ఊకెట్లా అంటే, ఎందుకంటే కొంచెం కన్సర్న్ ఉంటుంది కదా. అదే ఏమన్నారు వాళ్ళు? ఇప్పుడు నేను వీడికి వచ్చిన విషయము వాడు ఎట్లా పసిగడతాడో, మొత్తం ఏం చేసుకుంటాడో కానీ మొత్తానికైతే తెలుస్తాయి కదా మనం ఉన్న విషయము. చాలా అప్పటికి ఎల్టీటీ అయిపోయింది, ఎల్టీటీ ఇలాంటివి అయిన తర్వాత అని అంటే, లేదు మనకు నెట్వర్క్ ఉంది, మనకు ప్రాబ్లం లేదు, మీరేం టెన్షన్ పడకుండా అన్న, మాకేముంది, మేము ఉన్నది ఏమిటో ఉద్యమంలో మేము వచ్చింది అన్ని సిద్ధమై ఇచ్చినాం కదా, ఏం కాదు అని వాళ్ళు అంటారు. అంటే నేనేనంటే వాళ్ళు ఎక్కువ నమ్మకం ఉండే, వాళ్ళకు అతి విశ్వాసము, పోలీసుల మీద తక్కువ అంచనా వేసారు వాళ్ళు. ఏంటంటే గెరిల్లా వార్ఫేర్లో మేము ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు చెప్పే గెరిల్లా వార్ఫేర్లో పోలీసు సంఘటన దిట్ట వాళ్ళు. సో మేము ఈ ఫారెస్ట్కి వచ్చి మాతో కొట్టాడే ఇది వాళ్ళకి లేదు అని వాళ్ళకు అంచనా ఉండేది. సో దాన్ని పోలీసులు బాగా వాడుకున్నారు. వాడేం చేసి మామూలుగా గ్రౌండ్ నుంచే ఫైర్ చేస్తారు అనుకుంటే, పాపం వాడి గ్రౌండ్ నుంచే కాదు, నువ్వు పైనుంచి కూడా ఫైర్ చేసాడు. టెక్నాలజీ మొత్తం వాడుకున్నాడు. సో పాపం వాళ్ళని ఇప్పుడు అన్నిటికంటే కూడా మారిన పరిస్థితి. ఇప్పుడు మీరు ఇందాక పదే భగత్ సింగ్ అల్లుడిచి తర్వాత అంటున్నారు, ఆనాడు ప్రజలకు ఓటు లేదు, ఆనాడు ప్రజల వ్యక్తీకరణ లేదు. ఒక్క అంబేద్కరు ఆనాడు ఇదే భూస్వామ్యులు ఉన్నది, ఇదే కులపీడన, విపరీతమైన కులపీడన ఉన్నది. ఓటు ఉన్నదని చెప్పినందుకే నేను నీకు రాయలసీమలో 2 ఉదాహరణలు చెప్పిన. అదే కాలక్రమంలో ఒక టౌన్లో ఒక వ్యక్తి స్వేచ్ఛగా నామినేషన్ చేసే పరిస్థితి లేనప్పుడు, నీకు గ్రామీణ ప్రాంతాల్లో ఓటరు స్వేచ్ఛగా ఓటేసే పరిస్థితి ఆనాడు ఉండేనా? ఇప్పుడు మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలని, మారుతున్న అంటే నాకు అనుభవం ఉన్నది చెప్తాం, మారుతున్న కాలానికి అనుగుణంగా మారాలనే చెప్తాం తప్పించి అదే మూసలో పోవాలని చెప్పి మేము అనుకుంటాం. సో నేను నువ్వు జర్నలిస్ట్ చెప్తా కనుక నా అనుభవం కూడా, ఎందుకంటే నేను వాళ్ళ డాక్యుమెంట్స్ అయిన వ్యక్తిగా, మీరు అన్నట్టు ఇది పాత పద్ధతి, చాలా మంది మేధావులు చెప్తున్నారు ఇంకా మారాలి అని మీరు అన్నట్టు వాళ్ళు కూడా రివ్యూ చేసుకుంటున్నారు. ఎందుకంటే నేను రెగ్యులర్గా వాళ్ళ డాక్యుమెంట్స్ వస్తాయి కదా, ఎందుకంటే నీకు ప్రెస్ వాళ్ళకు నేను కవర్ చేస్తుంటే కనుక వాళ్ళు అన్ని వాళ్ళ ప్లీనరీ జరిగినప్పుడు వాళ్ళ సీసీ తీసుకున్న నిర్ణయాలు, సర్క్యులర్స్ని అన్నింటి మనకు పంపిస్తారు కనుక అన్నింటిలలో వాళ్ళు చాలా రివ్యూలు చేసుకున్నారు. మనం ఓన్లీ అటవీ ప్రాంతానికే పరిమితమైన వాళ్ళే రాసుకున్నారు, అటవీ ప్రాంతానికి పరిమితమైన. మరి ఎందుకు వాళ్ళు దాన్ని ఆచరణ పెట్టలేకపోయినరు? అది ఆచరణ పెడితే ఇట్లుండేది కాదు పరిస్థితి.
నేను అదే చెప్తా. ఇప్పుడు నువ్వు నేను కానీ బయట ఉన్న మనుషులం కానీ ప్రజల కోసం కొట్లాడిన వాళ్ళు, భూస్వాములకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళు ఎన్కౌంటర్ అవుతుంటే వేల మంది పోయి ఎందుకు అడ్డుకోలేకపోయినా నేను అనుకుంటా అప్పుడప్పుడు అడ్డుకోవాలి కదా. మరి ప్రజలు అడ్డుకోవాలి కదా, ఎందుకు అడ్డుకోలేరు? వాళ్ళు చనిపోతే ప్రజల నుంచి స్పందన అదే లేదు నేను కదా. చెప్తున్నా. అంటే ఆ చైతన్యాన్ని బయట ఉన్న వ్యక్తులు ఇవ్వలేరు. తప్పు వాళ్ళదానికైతే చైతన్యం మనకి ఆ చైతన్యం భౌతిక పరిస్థితులు కూడా ప్రజలకు నిజంగానే ఏదైనా కావచ్చు. సమస్య. ఇప్పుడు అదే కాదు, ఆ నాయకత్వం మొత్తం ఫారెస్ట్ పరిమితమైంది, ఆ నాయకత్వం అడవికి పరిమితమైంది. నీకు బయట ఉన్న నాయకత్వం ఆ పని చేయాల్సింది. బహుశా వాళ్ళకు బయట నాయకత్వం మరి లేదో, ఉన్న నాయకత్వం ఆ పని చేయలేదో.